నమస్తే సార్. నమస్తే. ప్రభాస్ సింగర్ వచ్చేసి తన గురించి చాలా మంది మాట్లాడారు. రీసెంట్గా చూసుకుంటే గీతాకృష్ణ కూడా తను కూడా ఆవిడకి సపోర్ట్ ఇచ్చినట్టుగా మాట్లాడాడు. సపోర్ట్ ఇస్తే ఓకే, కానీ వేరే వాళ్ళని మరీ చీప్గా మాట్లాడేశాడు, తక్కువ చేసి మాట్లాడాడు. సో దాని గురించి మీరు ఏమంటారు? వయస్సు పెరిగే కొద్దీ చాదస్తం అనేది పెరుగుతుందండి. చాదస్తం మరి పిచ్చి కాకూడదు, పరాకాష్ట కాకూడదు. ఎందుకంటే ఈ మధ్య నేను కూడా చాలా చూస్తున్నాను అండి. ఆయన చాలా పెద్ద డైరెక్టర్, చాలా మంచి డైరెక్టర్, చాలా మందికి మంచి సినిమాలు తీశాడు, చాలా మందికి మంచి ఉపాధిని కల్పించారు ఆయన సినిమాలో. ఒక సినిమాలో ఎంతమంది పనిచేస్తుంటే అంతమంది ఆ సినిమా హిట్ అయితే అంత మంచి ఉపాధి వస్తుంది. ఓకేనా? సో ఆ డైరెక్టర్ చాలా మంది ఈ మధ్య కాలంలో ఒక ప్రముఖ ఛానల్కి కంటిన్యూస్గా ఇంటర్వ్యూలు ఇస్తానే ఉన్నాడు. ఆ ఇంటర్వ్యూలో ఆయనకి తెలిసి మాట్లాడుతున్నాడో తెలియక మాట్లాడుతున్నాడా, లేకపోతే తెలిసినా కొన్ని విషయాలు బయట చెప్పకూడదు, అవి వ్యక్తిగత విషయాలు, వాటిని అంతా బయట తీసుకొచ్చి జనాలకి రుద్దడము, జనాలలో ఒక నెగిటివ్ ఇంపాక్ట్ అనేది తీసుకొస్తున్నారు ఆయన. అలాంటిది ఈ మధ్యకాలంలో ప్రవస్తి విషయం మన అందరికీ తెలిసిందే. ఒక పాడతా తీగ అనే ప్రముఖ లెజెండ్ షోలో, లెగసీ ఉన్న షోలో, ఆ షోలో ఈ అమ్మాయికి అన్యాయం జరిగిందని చెప్పి సునీత గారు, చంద్రబోస్ గారు, కీరవాణి గారి గురించి ఆ అమ్మాయి ప్రశ్నలు సంధించింది, ఇంక్లూడింగ్ ద ప్రొడక్షన్ కంపెనీ జ్ఞాపిక ఎంటర్టైన్మెంట్స్ గురించి కూడా. ఓకే, సో అలా దాని గురించి మాట్లాడే క్రమంలో గీతాకృష్ణ గారు కూడా కీరవాణి గురించి మాట్లాడిన మాటలు చాలా వినడానికి కొంచెం ఇబ్బందికరంగా ఉన్నాయి. ఎందుకంటే అక్కడ మాట్లాడింది ఏంటంటే కీరవాణి గారు ఇంట్లో చాకిరీ చెయ్యాలి అన్నట్టుగా మాట్లాడారు. అంటే దాని మీద కొంతమంది సింగర్స్ కూడా స్పందించారు. లిప్సికా అనే సింగర్ కూడా స్పందించి, నేను కూడా కీరవాణి ఇంట్లో చాకిరీ చేశాను, చాకిరీ అంటే నోట్స్ రాయడము, లిరిక్స్ రాసుకోవడము, లిరిక్స్ నేర్చుకోవడము, ఇది 5 ఏళ్ళు నేను కూడా చాకిరీ చేసిన తర్వాత ఆయన మెప్పు పొందాలంటే చాలా కష్టము, ఆయన చాలా కష్టపడి పైకి వచ్చారు అని చెప్పి. గీతాకృష్ణ గారు ఏమన్నారంటే కీరవాణి ఒక వ్యభిచారి, ఆయన చిన్న ఏజ్లో ఉండే అమ్మాయిల్ని ఆయన తీసుకుంటాడు, ఆయన మీద పోక్సో కేసు వేయాలి అని చాలా అంటే చాలా నీచంగా మాట్లాడారు. 40 ఏళ్ళ నుంచి నాకు ఆ ఫ్యామిలీ తెలుసు, అది ఇది అని. ఎంత 40 ఏళ్ళ నుంచి తెలిసినా ఎంత చేసినా ఆయన ఒక మ్యూజిక్ డైరెక్టర్, ఆయన ఎంతో కష్టపడి పైకి ఎదిగాడు. దీని మీద కోటి గారు కూడా స్పందించారు. కోటి గారు కూడా అదే అన్నారు, మీరు చాలా మంచివారండి, మీరు చాలా పెద్దవారు, మంచి డైరెక్టరు, ఇలా మాట్లాడడం బాగాలేదు, కీరవాణి గారు ఎంతో కష్టపడి ఇంత పైకి వచ్చారు, అలాంటి నిందలు వేయద్దు, ఎందుకంటే లైంగికంగా వాడుకుంటున్నాడు అన్నట్టుగా వస్తుంది, సో అది చాలా తప్పు, సో అలాంటివి మాట్లాడద్దండి అన్నాడు. అందుకే నేను చెప్తున్నాను, మన వయసు పెరిగే కొద్దీ మనం ఎక్కడ ఏం మాట్లాడుతున్నాం అనేది తెలియాలి కదా. దానికి గీతాకృష్ణ స్పందించడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు, మీరే చెప్పండి. సో గీతాకృష్ణ గారు మాట్లాడిన దాని గురించి ఇప్పుడు నెట్టింట్లో చాలా మంది నిజమనేలాగా ఇతని మాట్లాడేవి, ఎందుకంటే అతను మాట్లాడేది అలాగే చెప్పేస్తాడు, ఇంకేంటంటే ఇంకా జనాల మైండ్లోకి పెట్టేస్తాడు అది నిజము అని. సో అది చాలా తప్పుగా సమాచారం వెళ్తోంది అని తెలుసుకున్న కోటి గారు అందరూ కూడా స్పందించడం జరిగింది. ఆయన మీద ఇంకొకసారి ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా ఉండాలి అని చెప్పి రిక్వెస్ట్ చేసుకున్నారు. కానీ దాని మీద మళ్ళీ ఏం దుమారం రేపుతాడు గీతాకృష్ణ. ఇంతకుముందు కూడా మన మహేష్ బాబు గారు గురించి మాట్లాడారు, త్రిష గురించి మాట్లాడారు, రానా గురించి మాట్లాడారు, అందరి గురించి మాట్లాడారు, ఇంకా ఒక్కరు ఇద్దరు లేదండి, జయసుధ గారు, జయప్రద గారు, శ్రీదేవి గారు, అందరి గురించి మాట్లాడేశారు ఆయన అంటే ప్రపంచంలో వాళ్ళందరూ ఈయనకే తెలిసేమో నాకు తెలియదు, కానీ మొత్తం అందరూ మాట్లాడేశాడు. కొన్ని మాటలు నమ్మకండి, ఒక మనిషి మీద మనం లైంగికంగా వాడుకుంటున్నాడు అని నింద అనేది చాలా పెద్ద నింద, దట్టు ఒక పెద్ద లెజెండ్. ఆయన మ్యూజిక్ చాలా బాగుంటుంది నిజంగా. షోలో అవకతవకలు ఉంటాయి ఖచ్చితంగా, నేను కూడా చూశాను. నేను ఇక్కడ సపోర్ట్ ఏం చేయట్లేదు కీరవాణి గారికి కానీ, బట్ ఈ విషయంలో చాలా తప్పుగా మాట్లాడారు గీతాకృష్ణ గారు.